హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చి నార్మల్ బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇవాల్టి వీడియో అండి. నిన్నటి వీడియోలో హ్యాండ్ అయితే పర్ఫెక్ట్‌గా కట్ చేసుకున్నాం కదండీ. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ అయితే కోరాస్ అనేది అవతల సైడ్‌కి ఉండేలా ఎల్ స్కేల్ అయితే తీసుకొని నీట్‌గా 1 లైన్ డ్రా చేసుకోవాలండి. ఇంకా పావించి వచ్చి ఖర్చు కోసం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే నీట్‌గా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి మరోసారి మీకోసం అయితే నీట్‌గా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇంకో లైన్ డ్రా చేసుకుంటే మీకు ఖర్చు కోసము, ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ కోసము 2 పోతుందండి నీట్‌గా. చూడండి ఇప్పుడైతే ఆది బ్లౌజ్ అయితే తీసుకొని దాన్ని రివర్స్ వేసుకొని మనకు షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ టైట్ చేస్తాం కదా, ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. చూడండి నీట్‌గా షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు ఆర్మ్ వరకు చూసుకుంటే నాకైతే దీనికైతే 7 వచ్చిందండి. 7 అంటే కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ అయితే మనకైతే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఇప్పుడైతే నడుం పార్ట్ అనేది మనం ఆర్మ్ సైజుని బట్టి నడుం పార్ట్ అయితే మెజర్ చేసుకోవాలండి. నాకైతే దీంట్లో వచ్చి 8.8 వచ్చిందండి. 8 వచ్చింది. దాన్ని వచ్చి 4 సగాలుగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుంటే వచ్చి దీంట్లో 20, 29 అలాగా వచ్చిందండి. ఈ 8.8 ఇక్కడ మెజర్ చేసుకొని చూసారు కదా, నడుము సైజ్ అయితే 28 వచ్చిందండి. ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకున్నాం, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి. మనకైతే 29 పెట్టుకోవాలి. ఈ 29 వచ్చి మనము 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకు కరెక్ట్గా 9 అనేది వచ్చేస్తుందండి. సారీ అండి, 8 అయితే వచ్చేస్తుంది. ఈ 8 ఇక్కడ మెజర్ చేసుకొని ఒక చిన్న డ్రా ఇచ్చుకోవాలండి. 2 ఇంచెస్ అనేది లోపల ఖర్చు కోసం అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి నీట్‌గా ఇలా డ్రా చేసుకొని మనం కట్ చేసుకున్నామంటే ప్రాపర్‌గా వస్తుందండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు వీడియో అయితే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. నేను చెప్పే టిప్స్ అయితే మీకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుంచి నడుం పార్ట్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఎగ్జాక్ట్ ఇట్లాగా. నెక్స్ట్ పావించు ఖర్చు కోసం చిన్న లైన్ డ్రా చేసుకోవాలండి. స్ట్రైట్‌గా ఇలా నీట్‌గా డ్రా చేసుకున్నారంటే మీకు నీట్‌గా ఎలా బ్యాక్ పార్ట్ అద్దినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే నెక్ అయితే 2.5 తీసుకుంటున్నానండి. అంటే మనకు పైన నెక్ 2.5 పెట్టుకుంటే కింద వచ్చి 3 పెట్టుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు పై పార్ట్ అనేది నెక్‌కి తగ్గించే పెట్టుకోవాలండి, లేదంటే షోల్డర్ జారిపోతుంది. అందుకోసం పైన 2.5 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఎగ్జాక్ట్ షోల్డర్ కూడా బ్లౌజ్‌కి ఎంతైతే ఉందో అంత మెజర్ చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నాకు నెక్ అయితే 10 వచ్చిందండి. 10 ఇక్కడైతే మెజర్ చేసుకొని తర్వాత స్కేల్ తీసుకొని ఒక చిన్న డ్రా గీసుకున్నానండి. ఇప్పుడైతే కర్వ్ షేప్ వచ్చేలా కర్వ్ స్కేల్‌తో చిన్న లైన్ అయితే డ్రా తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం షోల్డర్ వచ్చి 7 వచ్చిందండి. ఆ 7 ఇక్కడ మనం ఆర్మ్ సైజ్ కూడా 7 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చిన్న లైన్ డ్రా చేసేసుకొని ఒక బాక్స్ లాగా డిజైన్ చేసుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేది చాలా ఇప్పుడైతే నీట్‌గా చూడండి ఇట్లాగా నెక్‌కి కర్వ్ షేప్ ఇచ్చేసుకొని షోల్డర్ అయితే మనం ఆదికి ఎలా ఉందో అలా మెన్షన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ లెంత్ ఎంత ఉందో చూసుకొని మన ఆర్మ్ డౌన్ కూడా మెజర్ చేసుకోవాలండి. నీట్‌గా ఎక్కడైతే 6.5 వచ్చిందండి దాన్ని నీట్‌గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడైతే కర్వ్ స్కేల్ తీసుకొని అక్కడ లోతు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇది 28 సైజు బ్లౌజ్ కదండి, దానికంటే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మెజర్ చేసినట్టు కింద నడుం దగ్గర మనం ఫస్ట్ కుట్టు ఎంతైతే ఉందో అంత లెంత్ తీసుకొని దాన్ని మిడిల్‌లో ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్‌లో ఉన్నదానికి మనం చిన్న లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి ఇక్కడ పైన అయితే 3 వచ్చిందండి. 3 ఇలాగే మెజర్ చేసుకొని ఒక పావించు ఇటు సైడ్ డ్రా చేసుకుంటే మనం డాట్స్ అనేది పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా వస్తుందండి. డాట్స్ అనేటివి
అదేనండి, ఏం లేదు, ఈజీగా అయితే ఈ మెథడ్లో మీరు కట్ చేసి చూసారంటే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలని మీకు నీట్గా అర్థమవుతుందండి. ఇప్పుడైతే నీట్గా నెక్ దగ్గర నుంచి సిజర్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నెక్ పార్ట్ నుంచి మనం కట్ చేసుకుంటే క్లాత్ అనేది మనకు మిగులుతుంది. అది ఫ్రంట్ పార్ట్కి యూజ్ అవుతుందండి. ఫ్రంట్ షేప్ పార్ట్కి నీట్గా ఆర్మ్ కూడా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 2 టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. మనకు డాట్స్ కోసం చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అదుపు భాగంలో వచ్చి ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకు ముందు వెనుక ఏదైనా అర్థమవుతుందని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.